హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. వింటర్ వచ్చేస్తుంది కదా, అందరికీ సూప్స్ తాగాలని చాలా అనిపిస్తుంది కదా. గుమ్మడికాయతో సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి ఇలా బటర్ నట్ కానీ లేదా పైన గ్రీన్ వచ్చి లోపల ఆరెంజ్ కానీ ఎల్లో కలర్లో ఉండే ఏ పంప్కిన్ అయినా మనం దీనికి యూస్ చేసుకోవచ్చు. లోపల వైట్ ఉన్నది మాత్రం సూప్కి పనికిరాదు. దీనికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ, ఉల్లిపాయ, క్రీమ్, పెప్పర్, వెల్లుల్లి, సాల్ట్, ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకుంటే సూప్స్ బాగుంటాయి. ఒక బిర్యానీ ఆకు. ముందుగా మనం బటర్ నట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చెక్కు తీసేసుకుందాం. సూప్స్ అంటే ఏ హోటల్లోనో బయట వెళ్ళినప్పుడే తాగాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనం ఇలా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం గుమ్మడికాయని కంప్లీట్గా చెక్కు తీసుకొని గింజలు కూడా తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. గుమ్మడికాయలో చాలా మనకు పోషక విలువలు ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇది చాలా హెల్తీగా ఉంటుంది. దీంతో ఏదైనా మనం సలాడ్ పెట్టుకున్నామంటే డిన్నర్ లాగా కూడా డైట్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు, లేదా బిఫోర్ డిన్నర్ అయినా సరే మనం ఒక బౌల్ తీసుకోవచ్చు. గుమ్మడికాయ చాలా హెల్తీ కాబట్టి ప్రతిసారి కూరలు ఇవే చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా సూప్గా కూడా మనం ఆప్షన్ని పెట్టుకోవచ్చు ఈ వింటర్స్లో. చూడండి, ఇలా మొత్తం గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. నేను ఇలా చిన్నవి తీసుకున్నాను కాబట్టి 10-12 చిన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాను. సూప్కి ఎప్పుడైనా సరే వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్. గార్లిక్ని కూడా మనం 10-12 రెబ్బల్ని మనం ఒలిచి పెట్టుకొని స్కిన్ లేకుండా చిన్న ముక్కలుగా ఫైన్ చాప్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు మనం గార్లిక్ని కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా అన్నీ మనం కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం బౌల్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే సూప్స్కి మాత్రం ఆలివ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కూడా మనకు ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. దీనికి మనం ఒక బిర్యానీ ఆకుని వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి ఫ్రై అయ్యేలాగా వీటిని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో మీకు కావాలంటే 1 లేదా 2 క్యారెట్లు కూడా వేసుకుంటే ఇంకా మంచి రంగుతోనూ టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కూడా మనం దీన్ని ట్రై చేయొచ్చు. చూడండి, ఉల్లిపాయలు కూడా మనకు ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పంప్కిన్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాలు మనం మగ్గించుకున్నామంటే ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడే మనకి ఇది ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకున్నామంటే కాస్త మాయిశ్చర్ వస్తుంది కాబట్టి తొందరగానే మనకు కుక్ అయిపోతుంది. ఇలా మధ్యలో మనం తీసి మాడిపోకుండా మిక్స్ చేసుకున్నామంటే కలర్ కానీ టేస్ట్ కానీ పాడవకుండా బాగుంటుంది. ఇలా మనకు గుమ్మడికాయ మగ్గుతున్నప్పుడు మనం కాస్త సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. చూడండి, మన సూప్కి కావాల్సినంత సాల్ట్ని మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మనకి సూప్కి కావాల్సినంత మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసిన తర్వాత మనకు సూప్ కన్సిస్టెన్సీకి కావాల్సినంత తగినన్ని వాటర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని బాయిల్కి ఉంచేద్దాం. మనకు ఆల్మోస్ట్ ఇలా
బటర్లో ఆయిల్లో మనకు గుమ్మడికాయ మొత్తం 70% కుక్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మనకు వాటర్ కోసం బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 30% మనం ఇలా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే మనకు గుమ్మడికాయ ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, ఈ స్టేజ్లో మనం ఫస్ట్ బిర్యానీ ఆకుని వేసాం కదా, బిర్యానీ ఆకుని మనం ఖచ్చితంగా ఈ స్టేజ్లో రిమూవ్ చేసేయాలి. లేదా మనం బ్లెండ్ చేసుకోక ముందైనా సరే దీన్ని మిక్స్ చేసేసుకోవాలి, లేదంటే బిర్యానీ అయిపోతుంది, సూప్ కాదు ఇది. చూడండి, గుమ్మడికాయ ముక్కలు కూడా మనకు సాఫ్ట్గా అయిపోయాయి. దీన్ని మనం చల్లారేంత వరకు అలా ఉంచేసామంటే మనం బ్లెండ్ చేసుకోవడానికి మనకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం సాల్ట్ కానీ పెప్పర్ కానీ కావాలంటే కొద్దిగా యాడ్ చేసేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నామంటే మనకు సూప్ రెడీ అయిపోతుంది. మీకు కన్సిస్టెన్సీ థిక్గా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంట్లో ఉన్న మీగడనే తీసుకున్నాను నేను క్రీమ్కి. ప్యాకేజ్డ్ క్రీమ్స్ ఏవి నేను తీసుకోలేదు. పిల్లలకు కూడా హెల్దీ కాబట్టి మనకైనా పిల్లలకైనా ఒక స్పూన్ మీగడ ఎప్పుడూ హెల్దీనే. అలా మనం విప్ చేసి పక్కన పెట్టుకున్నామంటే సూప్ని ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. మీగడ ఇష్టం లేని వాళ్ళు ఇలానే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. మీగడ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, హెల్దీ అనుకున్న వాళ్ళు, లేదా ఎదిగే పిల్లలకి కొంచెం మీగడ యాడ్ చేసి పెడితే స్వీట్గా కమ్మగా బాగుంటుంది కాబట్టి ఇష్టంగా పిల్లలు దీన్ని తినేస్తారు. నేనైతే పనీర్ టిక్కాతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.